శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశికి శని ప్రభావం ఉందండి మీకు. అంటే ఎలాంటి ప్రభావం ఉంది ఆల్రెడీ, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మీ పనులు మీరంతటా బాగా చూసుకునే శక్తి మీకు ఉంటుంది. అలాగే ఒక యూనిటీలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదే కనుక శనీశ్వరుడు లగ్నంలో ఉచ్చస్థితిలో కానీ తన ఓన్ హౌస్లో ఉంటే రాజకీయ నాయకులుగా అవుతారు, ఒక గ్రామానికి అధికారిగా ఉంటారు అంటాం కదా. కానీ ఇక్కడ శనీశ్వరుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అవినీతి తక్కువగా ఉంటాయి. అవినీతి తక్కువ అంటే రాజకీయాల్లో ఉండము, ఒక యూనియన్ లీడర్గా ఉండడం కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా శుక్రుడు ధనాన్ని బాగా ఇస్తాడండి మీకు. వస్త్రాలు, ఆభరణాలు, బాగా విద్య బాగా ఇస్తాడు. అలాగే సాహిత్యం వద్దు, నృత్యము, సంగీతము బాగా వస్తాయండి అవి. మీరు గాయకులకి ద్వితీయ భావన శుక్రుడు కానీ, ద్వితీయ భావన బుధ శుక్రులు కానీ ఉంటేనా అబ్బో బ్రహ్మాండంగా. కుజు శుక్రులు కాదు, బుధ శుక్రులు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు బుధుడు బాగున్నాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అలాగే బుధ గురు రవి బుధులు 4th భావం 4th భావం ఉన్నారంటే విద్యలో బాగా రాణిస్తారు. గురుడు కూడా 4th భావం ఉన్నాడు కాబట్టి బంగారాభరణాలు ఇస్తాడు. అలాగే సంగీతం పట్ల అద్భుతమైన టాలెంట్ చూపిస్తారు మీరు. రవి బుధుల వల్ల మీకు శాస్త్ర పాండిత్యం బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళకి 4th భావంలో గురుడు ఉండాలి. వేదశాస్త్రాలు బాగా నేర్చుకుంటారు. ఆగమ శాస్త్రం కూడా రావాలంటే 4th భావం గురుడు ఉండాలి. పర్ఫెక్ట్గా గురుడు ఉన్నాడు. అలాగే మీకు బాగా ధనం బాగా రావడము, తల్లిగారికి చాలా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుండడము, ఆర్థికంగా మీరు బాగుండడము, ఇన్ని జరగబోతున్నాయి. అంతేకాకుండా అండి మీకు గొప్ప అదృష్టం అంటే 6వ భావంలో కుజుడు కేతువులు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక ఏ గ్రహమైనా బాగున్నా బాగోపోయినా కుజకేతువులు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి తీరతారు, డౌటే లేదు. ఎటువంటి గ్రహాల ప్రభావం దుష్ఫలితాలు చూపించినా సరే నేనున్నాను అని చెప్పి కుజుడు అలాగే కేతువు కాపాడి తీరుతారు అంటే సందేహం లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్ అక్కడ ఉంది. అంతేకాకుండా కుజ ప్రభావం వల్ల పొలిటికల్ రంగంలో మీరు మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ప్రజాసేవ చేసుకోవడానికి ప్రజాభిమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. అద్భుతం కదండి. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఉన్నతంగా రాణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ సర్వీసెస్లో మీరు కుంభస్థలం కొడతారంటారు సార్, అలా కొడతారు కూడా. చూడండి, గట్టిగా చదవండి, సక్సెస్ అయిపోతారు. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్లో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ ఏదైనా సరే మీరు బాగా రాణిస్తారన్నలో సందేహం లేదండి. ఏమైనా సప్తమ స్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల కొద్దిగా మధ్యలో చిన్న అవాకులు చివాకులు భార్యాభర్తల మధ్యలో విషయంలో ఉంటాయి. దూరం అయిపోరు వాళ్ళు, ఏమి బాగానే ఉంటారు. కొద్ది సత్సంబంధాలు తక్కువగా ఉంటాయి. కొంతమంది వివాహాలకు సంబంధించిన సంబంధాలు దగ్గరగా వచ్చినా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురు ప్రభావం వల్ల మీరు లా సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. లా అంటే ఏదైనా కోర్టు కేసులు ఎటువంటి ఉంటే మీకు వాటిలో విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, సేవగా జనం కలిగేవారుగాను ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీకు అష్టమ స్థానం అనేది చాలా అద్భుతంగా ఉంది. భాగ్యస్థానాన్ని కూడా కుదురు చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. ఆభరణాలు కొనుక్కోవడమో, లేకపోతే వాహనాలు, భూములు, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు సార్. కొంతమంది కొనుక్కుంటారు కదా, మీరు కొనుక్కుంటారో చూడండి. మీరు కొనుక్కుంటారు, ఆల్రెడీ కొనేసుకున్నారు కూడా. సరేనండి. దశమస్థానానికి గురుడు దృష్టి ఉంది. దశమస్థానానికి గురు దృష్టి అంటే పర్ఫెక్ట్గా మంచి జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్కి, వేద పండితులకి,
డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, వీళ్ళందరికీ కూడా అంటే దశమస్థానం స్ట్రాంగ్గా ఉండాలి. పైగా దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి హార్స్ అశ్వసంపద ఉండడానికి అవకాశం ఉందేమో ఉండే. కొంతమంది మీ జాతకాలు ఇచ్చే గుర్రాలు ఎక్కడము, అశ్వసంపద ఉండడము, అశ్వాలు కలిగి ఉండడము, మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా చంద్రరాహువులు 12వ భావంలో తప్పు, కానీ చంద్రరాహువులు 12వ భావం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఏమి ఉండదండి. గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు కాబట్టి ల్యాండ్స్ ఇవ్వడము ఇది జరుగుతుందండి. బికాజ్ మీరు భార్య గారి మాట కానీ భర్త గారి మాట కానీ మీరు విని తీరతారు. చంద్రరాహులు అంటే బ్యూటిఫుల్గా అద్భుతంగా అవయవ సంవత్సరం కలిగి ఉంటారు. కానీ నష్టాలు అంటే మీ ఇంట్లో నష్టాలు అంటే పశు నష్టమో, ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశం ఉన్నాయి. కానీ గురుడు కుజుడు చూడడం వల్ల అవకాశాలు అయితే చెడు ప్రభావం బాగా తగ్గి ఖర్చులు అధికంగా ఉంటాయి. అమ్మవారికి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైనా రావుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి ప్లాంట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి మీరు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడమో, లేకపోతే మీ ఊళ్ళోనే అమ్మవారి దర్శనాలు చేసుకోవడమో, అలాగే అమ్మవారికి అభిషేక దర్శనాలు చేసుకోవడం వల్ల, కేతువు కూడా మీకు బాగా ఉండడం వల్ల, గడప ధారణ చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ విషయాలు శుభకార్యాలు జరగడానికి అవకాశాలు మీ ఇంట్లో అవకాశాలు నిండుగా ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మొన్నటివరకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూటమి షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలా కుంభం, మీనం, మేషం ఉంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా అక్కడ చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం తీరుతాయండి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12వ భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండడాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.